దేశానికే కాదు ప్రపంచానికే తెలంగాణ అన్నం పెడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ లో తాజ్ డెక్కన్ లో గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో 60% వ్యవసాయం వరి పంట మీదే ఆధారపడి ఉందని చెప్పారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో కేంద్రం ముందే చెప్తే ఆ రకాన్ని ఎక్కువగా పండించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. కేంద్రం బియ్యం ఎగుమతులు బ్యాన్ చేయడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం ఆలోచించాలని కోరారు. ఆ సర్ప్లస్ ని అమ్ముకోవాలి, లేకపోతే రైతాంగం నేరుగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ట్రేడర్స్ ఎక్స్పోర్ట్ చేయాలని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆంక్షలు ప్రతిబంధకంగా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది రైతు సెంట్రిక్గా, రైతుకు మేలు జరిగేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విధానాన్ని మీరు పాటించాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్స్ని అవకాశం ఇస్తే మన సర్ప్లస్ రైస్ అంతా కూడా బయట దేశాలకు వెళ్ళినట్లయితే డిమాండ్ వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడు రేట్ వస్తుంది. రేట్ వస్తే రైతు నిలబడగలుగుతాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రైస్ పాలసీ మీద మళ్ళీ